పోలవరంలో మరో చరిత్ర ఆవిష్కృతమైంది. నిన్న ఉదయం 8 గంటల నుంచి ఏకతాటిగా కాంక్రీట్ పనులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే 22,000 క్యూబిక్ మీటర్లకు పైగా కాంక్రీట్ పనులు పూర్తి చేసి దుబాయ్ పేరున ఉన్న రికార్డును అధిగమించింది. ఈ పనుల్లో 3,600 మంది కార్మికులు, 500 మంది సాంకేతిక సిబ్బంది పాల్గొన్నారు. మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పనులు దగ్గరుండి పర్యవేక్షించారు. కాంక్రీట్ పనుల్లో గిన్నిస్ రికార్డు సాధించడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, పోలవరం ప్రాజెక్టులో ఈ కాంక్రీట్ పనులు ఒక రికార్డులో మోత మోగిస్తున్నారు. నిన్న ఉదయం 8 గంటల నుంచి నిరంతరాయంగా కొనసాగుతున్నటువంటి ఈ కాంక్రీట్ పనులు గిన్నీస్ రికార్డు మోతే మోగుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు వరకు ఉన్నటువంటి 21,586 క్యూబిక్ మీటర్ల రికార్డును నవయుగ కన్స్ట్రక్షన్స్ పోలవరం ప్రాజెక్టులో బద్దలు కొట్టిందని చెప్పొచ్చు. ఎందుకంటే రాత్రి 12 గంటల 30 నిమిషాలకు దాదాపుగా 23,000 క్యూబిక్ మీటర్లకు పైన వీళ్ళు రికార్డును బద్దలు కొట్టి మొత్తం సెలబ్రేషన్స్ అయితే ఇక్కడ ఈ సైట్ లో చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికి ప్రస్తుతం అంటే నిరంతరాయంగా నిన్నటి ఉదయం 8 గంటల నుంచి ఈ రోజు 5 గంటల వరకు జరిగినటువంటి కాంక్రీట్ పనులు కనుక మనం పరిశీలిస్తే 28,357 క్యూబిక్ మీటర్లు, అంటే వీళ్ళు మొదటిగా అనుకున్నటువంటి టార్గెట్ 28,000 క్యూబిక్ మీటర్లు చేయాలని నవయుగ కన్స్ట్రక్షన్ నిర్ణయించింది. ఈ రోజు ఉదయం వరకు ఉన్నటువంటి 5 గంటల వరకు మొత్తం 28,557 క్యూబిక్ మీటర్ల పనులను అయితే పూర్తి చేసేసి ఒక సరికొత్త రికార్డును అయితే క్రియేట్ చేశారు. మరొక 2-3 నిమిషాల్లోనే మరొక గంట అంటే 6 గంటల వరకు ఉన్నటువంటి కొత్త లెక్కలు అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. అంటే దాదాపుగా వీళ్ళు నిన్న ఉదయం నుంచి ఈ రోజు ఉదయం వరకు అంటే 24 గంటల్లో 28,000 నుంచి 30,000 క్యూబిక్ మీటర్ల వరకు కాంక్రీట్ పనులు పూర్తి చేస్తా ఉన్నారు. అయితే దాదాపుగా 32,000 క్యూబిక్ మీటర్ల వరకు ఎవరికి అందనంత ఎత్తులో దాదాపుగా ఇంకా ఈ దరిదాపుల్లోకి ఏ ఒక్క ఇంజనీరింగ్ కంపెనీ ఈ విధంగా వర్క్ చేయడానికి అవకాశం లేని విధంగా 32,000 క్యూబిక్ మీటర్ల పనిని 24 గంటల్లో వీళ్ళు పూర్తి చేయడానికి అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. రాత్రి ఈ ఏదైతే గిన్నిస్ వరల్డ్ రికార్డుని బద్దలు కొట్టే సమయంలో మంత్రి దేవినేని ఉమా కూడా సైట్ లోనే ఉండి మొత్తం అందరికీ శుభాకాంక్షలు అయితే తెలియజేశారు. పనులు అయితే పరిశీలిస్తున్నారు. ఈ రోజు ఉదయం 8 గంటలకి మొత్తం ఈ పనులు అయితే ఈ రికార్డుకు సంబంధించినటువంటి పనులు అయితే పూర్తవుతాయి. అయితే సీఎం చంద్రబాబు మధ్యాహ్నం 2 గంటల తర్వాత పోలవరం వచ్చే అవకాశం ఉండడంతో ఇక్కడ ఈ నిరంతరాయంగా వాళ్ళ పనిని అయితే కొనసాగించడానికి మొత్తం నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ అన్ని ఏర్పాట్లు చేసింది. 1 గంట వరకు ఈ కాంక్రీట్ పనులు అయితే కొనసాగుతాయి. దాదాపుగా 39,000 క్యూబిక్ మీటర్ల వరకు వీళ్ళు పనులను అయితే నిరంతరాయంగా కొనసాగించాలని ఒక నిర్ణయానికి వచ్చారు. అయితే 8 గంటల వరకు 24 గంటల్లో ఒక రికార్డును అయితే చూపించాలి కనుక వీళ్ళు 8 గంటల వరకు కౌంటింగ్ అయితే ప్రారంభమవుతుంది. 8 గంటల వరకు ఎంత పని చేశారనే దాన్ని ఇక్కడ ఉన్నటువంటి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సంబంధించినటువంటి ప్రతినిధులు వాళ్ళు ఎప్పటికప్పుడు దీనికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ రికార్డ్ చేసి లండన్ పంపిస్తున్నారు. వాళ్ళు దీన్ని 8 గంటల నుంచి దాదాపుగా 12-12:30 వరకు పంపించినట్టు వీడియోస్ అన్నింటినీ ఒక మెజర్ చేసి ఆ రికార్డుని నమోదు చేస్తారు. నమోదు చేసిన తర్వాత 12:30-1 గంట మధ్యలో వాళ్ళు అనౌన్స్ చేసే అవకాశం అయితే ఉంది. ఈ సమయానికి సీఎం చంద్రబాబు పశ్చిమ గోదావరి జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో తన పర్యటన ముగించుకుని పోలవరం చేరుకుంటారు. పోలవరం చేరుకుని ఇక్కడ ఈ గిన్నిస్ వరల్డ్ రికార్డు సంబంధించినటువంటి సంబరాల్లో కూడా పాల్గొంటారు. అనంతరం దాదాపుగా ఇక్కడికి 10,000 మంది రైతులను ఇక్కడ సమకూర్చి పోలవరం ప్రాజెక్టు యొక్క విశిష్టత నెలకొల్పుతున్నటువంటి రికార్డులు జరుగుతున్నటువంటి పనుల గురించి కూడా ఇక్కడ రైతులకి వివరించే అవకాశం అయితే కనిపిస్తోంది. ఝాన్సీ. రైట్ రాజు, ఇదే విధంగా పనుల్లో వేగం పెంచి ప్రాజెక్ట్ ని త్వరితగతిన పూర్తి చేసే విధంగా అధికారులు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోబోతున్నారు? అంటే ముఖ్యంగా చూసినా కూడా అది రానున్నటువంటి జూన్ నాటికి గ్రావిటీతో కూడినటువంటి నీళ్లు అందించాలని ప్రభుత్వం పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది. ఎందుకంటే 2019 డిసెంబర్ నాటికి ప్రాజెక్ట్ ని పూర్తి చేయాలి, పూర్తి స్థాయిలో కుడి ఎడమ కాలువల ద్వారా నీళ్లు అందించాలని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. దీనిలో భాగంగానే ముఖ్యంగా ఒక పక్కన స్పిల్ ఛానల్ దీనికి ప్రధానమైనటువంటి ప్రాజెక్టు ప్రధానమైనటువంటివి. ఆ స్పిల్వే ఎక్కడైతే నిర్మాణం పూర్తి వేగవంతం జరుగుతుందో స్పిల్ ఛానల్ కూడా అదే విధంగా వీళ్ళు
పూర్తి చేస్తున్నారు. ఇప్పటి వరకు ప్రతిరోజు 7,000 క్యూబిక్ మీటర్ల నుంచి దాదాపుగా 10,000 క్యూబిక్ మీటర్ల వరకు కాంక్రీట్ పనులు అయితే జరుగుతూ ఉన్నాయి ప్రతిరోజు. కానీ ఇక ఈ ఒక నెల రోజుల వ్యవధిలోనే, అంటే దాదాపుగా 30 రోజుల వ్యవధిలోనే 2 రికార్డులు భారతదేశంలో ఉన్నటువంటి ఈ కాంక్రీట్ పనుల్ని 16,000 క్యూబిక్ మీటర్లని వీళ్ళు దాటం జరిగింది. అదేవిధంగా ఈ రోజు దాదాపుగా 28,000 క్యూబిక్ మీటర్లను పూర్తి స్థాయిలో పనిచేశారు. అంటే నవేగా కంపెనీ కూడా పూర్తి స్థాయిలో వీళ్ళు ఎక్కడికక్కడ ఒక పక్కన రికార్డులు క్రియేట్ చేస్తూనే పనులను వేగవంతం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో వాళ్ళకి ఇచ్చినటువంటి సమయాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుని ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే గేట్ల పనులు పూర్తయ్యాయి, డయాఫ్రామ్ వాల్ నిర్మాణం పూర్తయింది. మరో పక్క చూస్తే కాఫర్ డ్యాం పనులు, ఎగువ కాఫర్ డ్యామ్, దిగువ కాఫర్ డ్యామ్, 2 కాఫర్ డ్యాములకి సంబంధించినటువంటి పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. దీనికి తోడు గత వారం రోజుల క్రితం కూడా సీఎం చంద్రబాబు చేతుల మీదుగా మొదటి గేటు ఏర్పాటును కూడా చేయడం జరిగింది. అంటే పనిని ఒక కొలిక్ అయితే తీసుకువస్తున్నారు. రానున్న ఎన్నికలు కూడా పోలవరం ప్రాజెక్టు ప్రధానమైనది కానుండడంతో వీళ్ళ పనులు కూడా వేగవంతం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ రాజు.